అమ్మ నాన్న ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు అమ్మ నాన్న ఎవరు లేరు. అమ్మ నాన్న ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు అమ్మ నాన్న ఎవరు లేరు. ఇక్కడే హైదరాబాద్ లో అనాథాశ్రమంలో ఉంటున్నాను సార్. ఇక్కడే హైదరాబాద్ లో అనాథాశ్రమంలో ఉంటున్నాను సార్. నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు సార్. నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు సార్. అనాథాశ్రమంలో ఉండి కాలేజ్లో కట్టుకున్నాను సార్ ఫీజు. అనాథాశ్రమంలో ఉండి కాలేజ్లో కట్టుకున్నాను సార్ ఫీజు. ప్లీజ్ అన్న నాకు ఎవరు సపోర్ట్ చేయరన్నా మీరు తప్ప నాకు ఎవరూ లేరు. నాకు ఎవరు సపోర్ట్ చేయరన్నా మీరు తప్ప నాకు ఎవరూ లేరు. ఏదున్నా నీకు మంత్లీ మా సంస్థ నుంచి అయితే ఒక 10,000 రూపీస్ అయితే మీకు అయితే సాయం చేయగలుగుతామమ్మా. ఏదున్నా నీకు మంత్లీ మా సంస్థ నుంచి అయితే ఒక 10,000 రూపీస్ అయితే మీకు అయితే సాయం చేయగలుగుతామమ్మా. మాకు నుంచి నేను మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. నువ్వు ఎప్పుడు అట్లా బాధపడకు. మాకు నుంచి నేను మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. నువ్వు ఎప్పుడు అట్లా బాధపడకు. అయిన వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోరు. సొంత చెల్లి లెక్క చూసుకుంటున్నారు. చాలా థ్యాంక్స్ అన్న. అయిన వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోరు. సొంత చెల్లి లెక్క చూసుకుంటున్నారు. చాలా థ్యాంక్స్ అన్న. తనం కూడా మళ్ళీ లైఫ్ లేకుండా బయటకు వచ్చి బతకాలంటే కుదరదు అమ్మాయి. తనం కూడా మళ్ళీ లైఫ్ లేకుండా బయటకు వచ్చి బతకాలంటే కుదరదు అమ్మాయి. వాళ్ళకి ఏమైనా కావాలంటే కూడా నేను చూసుకునే సార్. వాళ్ళకి ఏమైనా కావాలంటే కూడా నేను చూసుకునే సార్. నువ్వున్న అనాథాశ్రయం దగ్గరలో నీకు ఖచ్చితంగా జాబ్ అయితే చూస్తా. నువ్వున్న అనాథాశ్రయం దగ్గరలో నీకు ఖచ్చితంగా జాబ్ అయితే చూస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెంకట. ఈ రోజు వచ్చేసి మనతో పాటు ఒక సిస్టర్, వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే విందాం. నమస్తే అమ్మా. నమస్కారం సార్. ఏం పేరమ్మా మీ పేరు? సుకన్య సార్. ఎక్కడ మీది ఊరు? ఎక్కడ? హైదరాబాద్ సార్. హైదరాబాద్. ఓకే, ఏం చదువుతున్నావు అమ్మా? డిగ్రీ చదువుతున్నాను సార్. డిగ్రీలో బీజెడ్సీ చదువుతున్నాను. బీజెడ్సీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్ సార్. ఫస్ట్ ఇయర్. ఓకే, ఏంటమ్మా మీ సమస్య ఏంటి అసలు? అంటే నా చిన్నతనంలో మా పేరెంట్స్ చనిపోయారు సార్. అమ్మ నాన్న ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు అమ్మ నాన్న ఎవరు లేరు. అమ్మ నాన్న ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు అమ్మ నాన్న ఎవరు లేరు. ఒక సిస్టర్ ఉంది సార్, ఓన్ సిస్టర్. ఆమెకు పెళ్ళైపోయింది. వాళ్ళతో పాటే ఒక 2 years ఉన్నాను నేను. వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. నేను అక్కడి నుంచి వెళ్ళేసి వచ్చాను సార్. అంటే మీ అక్క మీ బావ గొడవ పడుతున్నారని అక్కడి నుంచి వెళ్ళేసి వచ్చాను. అక్కడి నుంచి వెళ్ళేసి వచ్చాను. వచ్చేసి ఇక్కడే హైదరాబాద్ లో అనాథాశ్రమంలో ఉంటున్నాను సార్. ఇక్కడే హైదరాబాద్ లో అనాథాశ్రమంలో ఉంటున్నాను సార్. అక్కడ ఉంటున్నాను. చదువుకోవటానికి అమౌంట్ లేక, ఎవరిని అడిగే పరిస్థితిలో లేక అక్కని అడిగాను. అక్కని అడిగితే ఒకళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. బంధువుకి ఎవరు లేరు సార్. అందరికి కాల్ చేసిన ఎవరు ఇవ్వట్లేదు. ఫ్రెండ్స్ మీ ఛానల్ చూసి ఇట్లా మంచివారని చెప్పారు. సో అందుకనేసి మీ కాంట్రాక్ట్ కోసం వెతికాను సార్. అందుకనేసి నేను మీ దగ్గరకు వచ్చాను సార్. సరే అమ్మా, ఇప్పుడు డిగ్రీ దాకా ఎట్లా, అంటే నీకు ఎవరు సపోర్ట్ చేశారు? ఎట్లా చదువుకున్నావు? నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు సార్. నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు సార్. చదువుకుంటానే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. అంటే ఏం జాబ్ చేసేదాన్ని? అంటే హాస్పిటల్లో క్యాంటీన్ గా చేసేదాన్ని సార్. అంటే హాస్పిటల్ క్యాంటీన్ అంటే ఎట్లా? అంటే ఇక మనం ఫుడ్ తీసుకెళ్లి హాస్పిటల్లో పేషెంట్ కి ఎవరికొకరికి ఇవ్వటం అలా చేసేదాన్ని సార్. అలా వచ్చిన శాలరీ తోటి నేను కాలేజ్ ఫీజు కట్టుకునేదాన్ని. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు లేరు సార్ నాకంటూ. అంటే ఇప్పుడు ఎంత వచ్చేదమ్మా నీకు మంత్లీ శాలరీ? ఎంత వచ్చేది? 10,000 సార్. ఆ 10,000 తోటి అనాథాశ్రయంలో ఉండేదా? అనాథాశ్రయంలో ఉండి కాలేజ్లో కట్టుకున్నాను సార్ ఫీజు. అనాథాశ్రయంలో ఉండి కాలేజ్లో కట్టుకున్నాను సార్ ఫీజు. అంటే ఇప్పుడు ఎందుకు మరి? ఇప్పుడు ఆ జాబ్ ఉందా లేదా ఎట్లా?
అంటే వేరే వాళ్ళ రిక్వెస్ట్ పెట్టి నన్ను తీసేసారు సార్. నన్ను తీసేసి వేరే వాళ్ళని పెట్టుకున్నారు. అంటే వేరే వాళ్ళ మీద రికమెండేషన్ తోటి నీ జాబ్ తీసి వేరే వాళ్ళకి ఇచ్చారు. వేరే వాళ్ళని పెట్టుకున్నారు సార్. నీకేం కావాలి? నీకు అమౌంట్ కావాలన్న ఒక 10,000 కాలేజ్ ఫీజు కట్టుకోవడానికి. ఇప్పుడు కాలేజ్ ఫీజు కట్టడానికి 10,000. అవునన్నా. ఎవరిని అడిగినా ఎవరు కాలేజ్ చేయట్లేదు, ఎవరు నాతో ఎక్కువ మాట్లాడట్లేదు అన్న. ఇప్పుడు మీ అక్క వాళ్ళు నీతో కాంటాక్ట్ లో ఉన్నారా? లేరన్న, కాంటాక్ట్ లో లేరు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, సొంతగా కూడా నన్ను పట్టించుకోవట్లేదు అన్న. అమౌంట్ కోసం ట్రై చేస్తున్నా అన్న. ప్లీజ్ అన్న, మీరే ప్లీజ్ అన్న నేను ఇస్తాను. నువ్వు ఫస్ట్ సీరియస్ గా ఇస్తా. పైన కూర్చో. ఇస్తున్నా. పైన కూర్చో. పైన కూర్చో. 15,000 అనుకుంటే ఉంటాను. కాదు ఎందుకమ్మా? అరే నాకు ఎవరు సపోర్ట్ చేయరన్నా, వీళ్ళు తప్ప నాకు ఎవరూ లేరు. నాకు ఎవరు సపోర్ట్ చేయరన్నా, వీళ్ళు తప్ప నాకు ఎవరూ లేరు. మీకోసమని నేను ఇంత దూరం వచ్చాను. నాకు ఎవరు తెలియదన్నా. ఇక్కడ మీరు ఎంత సపోర్ట్ చేస్తారని తెలియదన్నా. మీకోసమని ఇంత దూరం వచ్చాను నేను. థ్యాంక్స్ అన్న, మీ అంత మంచి వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు అక్కడే అనాథాశ్రమంలో ఉంటున్నావా? అనాథాశ్రమంలోనే ఉంటున్నాను సార్. ఇప్పుడు మంత్లీ నీకు అంటే ఇప్పుడు అక్కడ ఫుడ్ గిట్లా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా? అంటే ఫుడ్ గిట్లా అంతా ఓకేనా మంచి? ఇప్పుడు అంటే బుక్స్ కానీ ఆటికి ఏమన్నా డబ్బులు ఏది ఉన్నా నీకు మంత్లీ మా సంస్థ నుంచి అయితే ఒక 10,000 రూపీస్ అయితే మీకు అయితే సాయం చేయగలుగుతామమ్మా. ఏది ఉన్నా నీకు మంత్లీ మా సంస్థ నుంచి అయితే ఒక 10,000 రూపీస్ అయితే మీకు అయితే సాయం చేయగలుగుతామమ్మా. నువ్వు మంచిగా చదువుకొని ఇప్పుడు నువ్వు అనాథ అయితే ఏదైతే అనుకుంటున్నావో నువ్వు మంచిగా నీ లైఫ్ నువ్వు సెట్ చేసుకొని నువ్వు మ్యారేజ్ చేసుకొని మంచిగా నువ్వు మంచి జాబ్ చేసుకుంటే అందరు ఇన్వాల్వ్ అవుతారు. నువ్వు అనాథని ఎప్పటికీ ఫీల్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాథని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. మేమంతా ఉన్నాం, ఆ సంస్థ ఉంది, మా నుంచి నీకు ఎప్పుడు అర్ధరాత్రి అయినా సరే నాకు కాల్ చేయండి. మాకు నుంచి నేను మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. నువ్వు ఎప్పుడు అట్లా బాధపడకు. మాకు నుంచి నేను మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. నువ్వు ఎప్పుడు అట్లా బాధపడకు. సరేనా? ఇప్పుడు నిన్నైతే ఎవరైతే వదిలిపెట్టుకొని దూరంగా ఉండరు, మీ అక్క వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఎవరైతే నేను దూరం పెట్టుకున్నారో మీ రిలేటివ్స్లలో వాళ్ళందరికీ రేపు నువ్వే ఆదర్శనం అవ్వాలి. ఇప్పుడు నీకు ఏది ఎలాంటిది ఉన్నా కూడా అయితే నాకు చెప్పు. సరే ఇప్పుడు నీకు జాబు అంటే నీకు పార్ట్ టైం జాబ్ అంటే చదువుకి దానికి సెట్ అవుతుంది అమ్మా. ఇప్పుడు నువ్వు డిగ్రీ బీకామా ఏంటి బీజెడ్సీయా? నువ్వు సార్ అనాల్సిన అవసరం లేదు. నువ్వేం లేదు అన్నాను పిలువు, మంచిగా నా నెంబర్ ఇస్తా. ఓకేనా? ఆ నెంబర్ తోటి మంచిగా నీకు ఏ ప్రాబ్లం ఉన్నా అలా ఒకవేళ ఫోన్ ఎత్తపోయినా మెసేజ్ చేయి. మళ్ళీ రిటర్న్ కాల్ మేము కానీ మా సంస్థ నుంచి కానీ ఎవరో ఒకరు కాల్ చేస్తారు, నీకు సపోర్ట్గా అయితే ఉంటారు. చాలా థ్యాంక్స్ అన్న. అయిన వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోరు, సొంత చెల్లి లెక్క చూసుకుంటున్నారు. చాలా థ్యాంక్స్ అన్న. అయిన వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోరు, సొంత చెల్లి లెక్క చూసుకుంటున్నారు. చాలా థ్యాంక్స్ అన్న. ఇంక కాదమ్మా, ఇప్పుడు మీ అక్క అసలు టచ్లోనే లేదా? మీ అక్క వాళ్ళకి ఇట్లా ఎవరు టచ్లో లేరన్నా. నా కాల్ కూడా రెస్పాన్స్ ఎవరు పట్టించుకోరు. అక్క కూడా నన్ను దూరం పెట్టేసింది వాళ్ళ ఆయన వల్ల. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. అంతేలే. ఇప్పుడు అంటే ఆమె కూడా ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా అనుకుంటవచ్చు కదా, ఇప్పుడు నా భార్యతో నేనే ఉండాలి, వేరే వాళ్ళ సిస్టర్ అయినా కూడా అంతేలే. మ్యారేజ్ అయిపోయినాక చెప్పలేము ఎవరో ఒపీనియన్. అంటే మీ అక్క చేతిలో కూడా ఏముండదు కదా, మీ బావ చెప్పినట్టు తను వినాలి. లేదంటే తనను కూడా మళ్ళీ లైఫ్ లేకుండా బయటకు వచ్చి బతకాలంటే కుదరదు అమ్మాయి. తనను కూడా మళ్ళీ లైఫ్ లేకుండా బయటకు వచ్చి బతకాలంటే కుదరదు అమ్మాయి. సరేనా? ఎవరి గురించి ఆలోచించకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పని ఏందో నువ్వు చేసుకో, నువ్వు చదువుకో, కావాలంటే జాబ్ అయితే చేసుకో, పార్ట్ టైం జాబ్. డిగ్రీ అంటే ఇప్పుడు మీకు ఎన్ని గంటలకు అయిపోద్ది కాలేజీ? 4కి అయిపోతుంది కదా. మంచిగా 4 నుంచి ఈవినింగ్ 8 వరకు ఏదైనా జాబ్ చేసుకో, పార్ట్ టైం జాబ్. మన దాకా ఏ హాస్పిటల్ ఎక్కడ చేసిన? హాస్పిటల్ ఎక్కడ? ఏరియా? హైదరాబాద్ లో. అదే ఇక్కడే ఎక్కడ? ఏ ఏరియా? ప్రకాష్ నగర్ లో. ప్రకాష్ నగర్.
ఓకే, అంటే ఏం చేస్తావు నువ్వు? అంటే ఓన్లీ ఎట్లా వర్క్ అంటే తెలిస్తే నేను వాళ్ళకన్నా చెప్పనీకి. అంటే హాస్పిటల్ లోనే క్యాంటీన్ ఉంటది కదన్న, ఆ క్యాంటీన్ లో మనం బాక్స్ లో అన్నం పెట్టేసి అన్నం అనేది ప్రతి ఒక్క రూమ్ కి ఇచ్చేదన్న. స్టేర్లకి వెళ్ళి ఒక నెంబర్ దాని మీద రాసుకునేసి ప్రతి ఒక్క రూమ్ కి వెళ్ళేసి ఆ రూమ్ లో ఫుడ్ ఇచ్చేసి వచ్చేసా. వాళ్ళకి ఏమైనా కావాలంటే కూడా నేను చూసుకునేసా. ఒక దానికి నీకు 10,000 ఇచ్చి. ఇప్పుడు నీకు టైపింగ్ అని అలాంటిది ఏమన్నా వచ్చా? టైపింగ్ చేయడం అట్లా నీకు ఇంకేం వచ్చు మరి మామూలుగా? అంటే నీకు ఒకవేళ మా ఇచ్చే 10,000 ఒకవేళ సరిపోతే సరిపో, ఎందుకంటే డ్రెస్సెస్ కావాలి అమ్మాయికి. ఇప్పుడు ఎట్లుందంటే డిగ్రీ చదువుతున్నావు, నీకు కాస్ట్యూమ్స్ కావాలి, మంచి ఫుడ్ కావాలి, ఫీజు కావాలి. నీకంటూ ఒక జాబ్ ఉందనుకో, నీ కాళ్ళ మీద నువ్వే నిలబడవచ్చు. ఇన్ని రోజులు నువ్వు అన్నట్టుగా చేసుకున్నావు, నడిపించుకున్నావు. ఇప్పుడు పెద్దదాన్ని నేను అనేది ఏంటంటే జాబ్ పోయింది, ఆ జాబ్ అయితే తిరిగి నేను తీసుకొస్తా. అక్కడ కాకపోయినా వేరే కాడ నీకు ఎక్కడ అంటే అక్కడ ఆల్మోస్ట్ ట్రై చేస్తాను. ఈ 2-3 డేస్లో నువ్వు ఉన్న అనాథాశ్రమం దగ్గరలో నీకు ఖచ్చితంగా జాబ్ అయితే చూస్తా. ఓకేనా? అలాగే మెయిన్ ఏంటంటే ఎలాంటి ఇబ్బంది ఉన్నా మాత్రం మరీ చెప్తున్నా, నాకు చెయ్యి. నీకు జాబ్ వచ్చి నీ కాళ్ళ మీద నిలబడేంత వరకు మా సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం పార్ట్ టైం ఈ జాబ్ అయితే చేసుకో. నీ ఖర్చులు ఎలా తీసుకో, చిన్న ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు ఎలా తీసుకో. సరేనా? నువ్వు కూడా అట్లనే 10 మంది సపోర్ట్ చేయి. మీరు చేసిన హెల్ప్ కి నేను కూడా బాగా చదువుకునేసి మీరు చేసినట్టే 10 మందికి నేను కూడా హెల్ప్ చేస్తానని చేయాలమ్మా. ప్రతి ఒక్కరికి మనం సపోర్ట్ చేసి మనకు ఏదో విధంగా సపోర్ట్ అనేది ఉంటుంది వాళ్ళ తరపు నుంచి. సరేనా? సరే అన్న. తిన్నావా? తినేసానన్న. ఇప్పుడు నిజం చెప్పు. తినేసానన్న. చెప్పు, నిజం చెప్పు. తిన్నావా? తిందాం పద.